హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ ఏంటో మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఆర్ఆర్బి ఏఎల్పి. ఏఎల్పి అనేసి అంటే అసిస్టెంట్ లోకో పైలట్, గుర్తుపెట్టుకోండి, అసిస్టెంట్ లోకో పైలట్. ఈ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటిది 2024లో మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్, దాంట్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, దాంట్లో ఉండే ఏజ్ లిమిట్ ఏంటి, దానికి మనం పరీక్ష రుసుము ఎంత కట్టాలి, నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి ప్రతి సిలబస్ తో సహా అన్ని విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అసలు ఈ యొక్క సిలబస్ కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియన్ రైల్వేస్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది 2024కు సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ అసలు ఏ యొక్క పోస్ట్ కోసం మనం పోటీ పడాల్సి ఉంది అనేసి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఏమంటాం? అసిస్టెంట్ లోకో పైలట్. ఇక ఇదే అసిస్టెంట్ లోకో పైలట్. మొత్తం ఖాళీల సంఖ్య ఎంత అంటే 5696, అంటే 5690 ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. 90+. వాస్తవానికి అయితే ఇది కొంత మేరకు తక్కువ పోస్టులే, ఎక్కువైతే ఏం కాదు. అయినా సరే మనకి 5690 అంటే మరీ తక్కువ అనేసి మనం అనుకోవడానికి కూడా లేదు. చాలా ఈజీగా మనం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సిలబస్ కూడా మనకు భారీగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఇందులో ఉండేటువంటి స్టేజ్ల ప్రకారం మనం తీసుకుంటే మాత్రం చాలా ఈజీయే, చాలా తక్కువగానే అనిపిస్తుంది. ఇది చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో ఉండేటువంటి సిలబస్ ఏంటనేది చూద్దాం. ఇది మొత్తం కూడా ఆన్లైన్ కి సంబంధించినటువంటి విధానంలోనే ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రతి మార్కు కూడా 1/3 అనేటువంటిది నెగిటివ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ కూడా ఉంది. అందుకోసమనే మీరు ఎగ్జామినేషన్ లో మిస్టేక్స్ అనేటువంటి చేయకూడదు. మనకు ఉద్యోగం రావాలి అనేసి అంటే మీరు ఏ సిలబస్ తీసుకుంటున్నారో ఆ సిలబస్ క్లియర్ గా చదవాలి. అందులో మేజర్ గా మనం చదవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ పక్కా చదవాలి, చాలా క్లియర్ గా చదవాలి. దాని ప్రాక్టీస్ అనేది అంతగా ఉండాలి. అసలు ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది మనకి 3 దశల్లో ఉంది. ఇక్కడ చూసుకోండి. CBT 1, మళ్ళీ CBT 2 అండ్ దీనికి సంబంధించినటువంటి CBAT, అంటే ఇది కంప్యూటర్ కు సంబంధించినటువంటి పరీక్ష. ఇట్లా మనకు మొత్తం మీద 3 ఉన్నాయి. 3 స్టేజ్ల్లో మనకి నిర్వహించబడుతుంది. ఇందులో ప్రధానంగా మనం 2 స్టేజెస్ అనుకుంటాం. ఇది జస్ట్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటిది కాబట్టి లైట్ తీసుకోండి. ఇక ఇందులో మనకి సిలబస్ ఏమేమి ఉందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. ఏజ్ లిమిట్ అనేసి అంటే 18 years to 33 years మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అందులో SC STకి సంబంధించినటువంటి వాళ్ళకి 5 years కొంచెం మనకి రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 33+5 38 వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్. ఇక ఓబీసీ వాళ్ళకైతే 3 years, అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకైతే 10 years అనేటువంటిది మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది సాధారణంగా అయితే 18 to 33 years. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కేటగిరీకి సంబంధించి వాళ్ళైతే 5 years అయితే 5 years, 3 years అయితే 3 years, 10 years అయితే 10 years యాడ్ చేసుకోండి. ఏది 33 years తర్వాత కూడా. ఇక నెక్స్ట్ వన్, మరి అర్హత ఏంటి అనేసి అంటే 10th IIT పాలిటెక్నిక్ ఏది ఉన్నా సరే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 3 ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించి ST, అదేవిధంగా మాజీకి సంబంధించినటువంటి ఇందులో పనిచేసినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు, స్త్రీలు, మైనారిటీలు, వీళ్ళందరూ కూడా జస్ట్ 250 రూపీస్ తోటే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. పరీక్ష రుసుము ఎంత అనేసి అంటే 250. ఇక నెక్స్ట్ ఇతరులు ఎవరైనా సరే దీనికి అప్లై చేయాలంటే 500 రూపీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్జెండర్స్ అంటాం కదా, వాళ్ళు కూడా 250. ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటిది అయితే ఇది రుసుము, దానికి సంబంధించినటువంటి విషయాలు. మరి ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అంటే ఇగో చూసుకోండి. 20 January 2024లో స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి అంటే 19th February 2024లో మనకి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకు డేట్ అనేది ఉంది కాబట్టి అందరూ చేయని వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేయండి. ఓకేనా? ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ ఏది సౌత్ సెంట్రల్ రైల్వే అనేసి అంటాం కదా, మన దాంట్లో కూడా దగ్గర 600, ఆ యొక్క 119, దగ్గర 800 పోస్టుల వరకు ఉన్నాయి మన సికింద్రాబాద్ కూడా. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. మనం ఎగ్జామ్ రాసేటప్పటి వరకు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటుంది, నేను చదువుకు ఉద్యోగం వస్తుందా, ఏం వస్తుందిలే అనేసి అంటాం. అట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల నుంచి దూరం రండి. ఎందుకు అనేసి అంటే మనకి నెగిటివ్ ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే అసలు నెగిటివ్ ఉందన్న సంగతి కూడా తెలియకోకుండా అప్లికేషన్ ఒకటి వేస్తారు. 250గా సరే వేసేద్దాంపా, 300గా వేసేద్దాంపా, 500గా వేసేద్దాంపా అని వేసేస్తారు. ఇక ఎగ్జామ్ అనేటువంటి డేట్ వచ్చేంత వరకు కూడా ఒక 90 లేదా ఒక 50% అయితే అసలు బుక్స్ కూడా తీయరు.
ఎవరో కొంతమంది సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే బుక్స్ తీసి ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ ఉద్యోగం నాకు అవసరం, ఇది నాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొంచెం తెలివిగా కనుక చేయగలిగితే ఈ ఉద్యోగం కొట్టుకోవడం చాలా ఈజీ. ఎట్లా సార్ అనేసి అంటే మొత్తం బేసిక్స్ లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. కానీ చేసే హార్డ్ వర్క్ ఎలా చేయాలంటే ఏ కొంచెం చేసినా అది పర్ఫెక్ట్ గా మన మైండ్ లో ఉండే విధంగా చేయాలి. అంటే మనం ఇది కాదనుకుంటే ఇది అనుకుంటా అట్లా కాదు. మనం చదివిన కొంతైనా సరే ఈ బిట్టు పైన క్వశ్చన్ చదవకుండా దాని ఆన్సర్ మన మైండ్ లో రావాలి, తర్వాత ఆప్షన్లు చూసే విధంగా చదవాలి. కొంత మేరకు మనం అలా ప్రాక్టీస్ చేయగలిగితే జస్ట్ మనకు ఒక 50% నాలెడ్జ్ అనేటువంటిది కరెక్ట్ గా ఉంటే మిగిలిన దాన్ని మేనేజ్ చేయొచ్చు కూడా ఈజీగా. మరి 50% నాలెడ్జ్ అనేసి అంటే మనకున్న సిలబస్ లో ఒక 50% సిలబస్ ని బాగా హార్డ్ వర్క్ చేయాలా, బాగా మనం ఏం చేయాలనేసి అంటే రివిజన్లు చేయాలి. అప్పుడు మనం చాలా ఈజీగా ఈ ఉద్యోగం కొట్టుకోవడానికి అర్హత కలిగి ఉంటాం. ఇక మిగిలినటువంటి క్వశ్చన్స్ మనకు తెలియకపోతే మాత్రం ఏదో పెట్టొద్దని మాత్రం పెట్టమాకండి దయచేసి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఇక నెక్స్ట్ ఇక్కడికి రండి. పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, దాని సరళ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ CBT 1 ఇక్కడ మనం అనుకున్నాం కదా, CBT 1 CBT 2 రెండు దశలలో ఫస్ట్ దశ CBT 1. ఈ CBT 1 అనేటువంటి దాంట్లో మనకి ఈ స్టేజ్ లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సబ్జెక్టులు, వాటికి సంబంధించినటువంటి మార్కులు, దానికి సంబంధించినటువంటి టైం ఏమేమి ఉంటుంది అనేది మనం చూస్తే ఫస్ట్ గణితం. ఈ గణితానికి సంబంధించినటువంటి 20 మార్క్స్ ఉంటాయి మనకి. 20 క్వశ్చన్లు 20 మార్కులు, పర్ క్వశ్చన్ ఈక్వల్ టు 1 మార్క్. కానీ టైం మాత్రం 1 మినిట్ లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మా క్వశ్చన్ కి 1 మార్క్ ఉంది కానీ టైం మాత్రం 1 మినిట్ కూడా లేదు. ఎందుకనేసి అంటే టోటల్ మనకి 75 క్వశ్చన్స్ కి ఓన్లీ 60 మినిట్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే మనం 50 మినిట్స్ అనేటువంటి లాస్ అయినాం ఇక్కడ, గమనించాలి. అంటే 1 క్వశ్చన్ కి 1 మినిట్ కూడా లేదు మనకి. 1 మినిట్ కూడా లేదనేసి అంటే ఒక్క క్వశ్చన్ అనేటువంటిది మనం 60 సెకండ్లు అనేది మనకు 1 మినిట్ కుంటే మనం జస్ట్ 50 సెకండ్స్ లోనే దాని క్వశ్చన్ చదవడం అయిపోవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ అనేది కూడా మనం పెట్టడం జరగాలి. అంత వేగంగా మనం ఉండగలిగితే మాత్రం మనం సక్సెస్ అవుతాం. అంటే ఫర్ క్వశ్చన్ ఈక్వల్ టు 50 సెకండ్స్ అని గుర్తుపెట్టుకోండి. 1 మినిట్ కూడా కాదు, 60 సెకండ్స్ కూడా కాదు. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి గణితంలో వచ్చేటువంటి మ్యాథ్స్ లో వచ్చేటువంటి ఏంటంటే 20 క్వశ్చన్లు 20 మార్కులు 20 మార్క్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక రీజనింగ్ అంటే మనకు తెలియదు ఏం కాదు, చాలా వరకు స్కోరింగ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఎక్కువ మందికి ఎక్కడనే కనిపిస్తుంది. 25 క్వశ్చన్స్. ఇక మ్యాథ్స్ మీద పట్టున్న వాళ్ళకి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీద పట్టున్న వాళ్ళకి, రీజనింగ్ మీద పట్టున్న వాళ్ళకి అప్రాక్సిమేట్ ఇక్కడ చూసుకోండి ఎంత ఉందో ఇక్కడ 45 క్వశ్చన్స్. 20, 25, 45 క్వశ్చన్స్. కాబట్టి ఈ మ్యాథ్స్ లో ప్యూర్ మ్యాథ్స్ మాకు రాదు సార్ అనేసి అంటే వదిలేసేయండి, రాని మీకు అర్థం కాని చాప్టర్లు వదిలేసేయండి. కానీ వచ్చినవి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి మోడల్ 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ లోనే మనకు మిస్టేక్స్ అనేటువంటి తగ్గుతాయి, స్కోరింగ్ అనేది పెరుగుతుంది. తెలియని వాటిని వదిలేసేయండి, అస్సలు టిక్ పెట్టకండి. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్ లో నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అనేసి అంటాం. అంటే మిగిలినటువంటి GS సబ్జెక్టులు అన్ని కలిపితే మనకి 10 వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం ప్రామాణికంగా చూసుకోండి. మెయిన్ సబ్జెక్టులు మామూలుగా చూసుకున్నా సరిపోతుంది. కానీ ఇక మరీ GS సబ్జెక్టుల మీద మాత్రం ఎక్కువగా ఆధారపడమాకండి, అది నేను ఇచ్చే సజెషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జనరల్ సైన్స్ అనేది GS లో పార్టే. ఏది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉందో అవి, వాటితో పాటు పర్యావరణం, ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు చదవాలి. ఎందుకంటే 20 మార్క్స్. ఇది కరెంట్ అఫైర్స్ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ పోకడలో వెళ్ళిపోతాం. అది మినిమం మనకు ఒక 4-5 తగిలితే చాలు అన్నట్టుగా. కానీ ఇది మాత్రం వదిలిపెట్టొద్దు. ఈ జనరల్ సైన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి, దీన్ని మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవి దానికి సంబంధించినటువంటి మొత్తం మీద మనకి ఏమేమి వచ్చినాయి, 1 మ్యాథ్స్, 2ది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కలిపి, నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. మొత్తం మీద 4 పార్ట్లలో మనకి ఏమవుతుందంటే 75 అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. జస్ట్ 60 మినిట్స్ లోనే మనం దాన్ని కంప్లీట్ చేయాలి. ఓకేనా, 1 అవర్ లో మనకి ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి దేనికి సంబంధించి CBT 1 ఫస్ట్ స్టేజ్ కి సంబంధించినటువంటిది. ఇక స్టేజ్ 2 కూడా మనం వెళ్ళాల్సింది, ఒకసారి చూద్దాం దాన్ని. ఇక అందులో మనం స్టేజ్ 2కి వచ్చేసేయండి. ఇక్కడ CBT 2 దీంట్లో ఎలా ఉంటది అనేసి అంటే ఇందులో పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఉంటుంది. 2 రకాలుగా ఉంది, ఇది గమనించాలి మీరు. అక్కడేమో డైరెక్ట్ గా 4 సబ్జెక్టులు ఇచ్చిండు, 4 సబ్జెక్టులకు స్కోరింగ్ ఇచ్చిండు, 1 గంటలో రాయమని చెప్పేశాడు, అయిపోయింది 75 క్వశ్చన్స్ కి. అందులో వచ్చినటువంటి మార్కులకి కొంత పర్సంటేజ్లు ఇస్తాడు అనమాట. SC వాళ్ళకి ఇంత, ST వాళ్ళకి ఇంత, BC వాళ్ళకి, OBC వాళ్ళకి, ఇతరులకి, అట్లా మనకి కొంత స్టేజ్ ఇస్తాడు. ఆ పర్సంటేజ్ అనేది క్రాస్ అవ్వాలి.
ఆ పర్సంటేజ్ మార్కులు వచ్చిన వాళ్ళని మళ్ళీ అందులో మెరిట్ ఉన్న వాళ్ళని మాత్రమే దీనికి తీసుకుని వెళ్తారు, ఏది CBT 2కి తీసుకుని వెళ్తారు అనమాట. కాబట్టి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకోకుండా మంచిగా ప్రాక్టీస్ చేస్తే అదే సిలబస్ మళ్ళీ ఇందులో ఉంటుంది, అట్లా మనకు ప్లేసే. కానీ అక్కడ మినిమం మనం క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయిన తర్వాత కూడా మెరిట్ రావాలి. గమనించండి, అక్కడ క్వాలిఫై, కానీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు CBT 2కి అర్హులు కారు, అందులో కూడా మెరిట్ ఉంటుంది, ఆ మెరిట్ ప్రకారం మాత్రం వస్తారు. అది గమనిస్తే ఇందులో మనకి 2 స్టేజెస్ ఇచ్చాడు. ఒకటేమో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ చూస్తే ఇందాకలానే గణితము, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్. మీకు ఇందాకనే చెప్పిన ఆ పైన ఉన్న 3 మాత్రం పక్కా బాగా హార్డ్ వర్క్ చేయండి. కింద ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 10 మార్కుల్లో మనకు 3-4 వచ్చినా చాలు. డైలీ పేపర్, న్యూస్ పేపర్ చూస్తున్నాం కదా, ఆ మాత్రమైనా చాలు. కానీ పైన మాత్రం బాగా ప్రాక్టీస్ చేయమన్నాం. అగో ఆ ప్రాక్టీస్ లో నుంచే ఈసారి 100 మార్క్స్ వస్తున్నాయి. 100 మార్క్స్ ఇక్కడ 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్ 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది. 90 మినిట్స్ అంటే 1.5 అవర్. ఇక నెక్స్ట్ వన్, ఇక పార్ట్ బి అనేటువంటిది ఉంది. ఇది సంబంధిత వాణిజ్యము అనేసి అంటాం. సంబంధిత వాణిజ్యము. ఈ సంబంధిత వాణిజ్యం ఏదైతే ఉందో అది 75 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 60 మినిట్స్, ఇది 1 అవర్ 60 మినిట్స్. అయితే మొత్తం మీద ఇది ఒక 100, ఇది ఒక 75, 175, ఇది 2.5 అవర్స్ లో మనకి కంప్లీట్ చేయండి అనేసి అన్నాడు. మొత్తం మీద 2.5 గంటలు. ఇప్పుడు ఈ 2.5 గంటలు మనకి ఏంటంటే CBT 2. ఈ CBT 2లో మనం గమనించాల్సినటువంటిది చూసుకోండి. ఒకటి, ఇందులో కూడా మనకి ఏముంది, నెగిటివ్ మార్క్స్ ఉంది. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ CBT 2లో ఈ 75 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇది అర్హతకు మాత్రమే. ఇందులో స్కోరింగ్ ని బట్టేసి మనకి జాబ్ ఇవ్వడం అనేది జరగదు. ఇది జస్ట్ అర్హతకు మాత్రమే. ఇది కూడా మన మైండ్ లో దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి దీన్ని తక్కువ చదివినా పర్లేదు, అర్హతకు వచ్చేంత మందం చదివినా చాలు, కానీ ఇది మాత్రం బాగా చదవాలి. కాబట్టి దీంట్లో మనకి సిలబస్ ఏముంటుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఇక నెక్స్ట్ వన్, మనం అనుకున్నాం కదా ఇక్కడ కంప్యూటర్ కు సంబంధించినటువంటి ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్రతి అభ్యర్థికి ఒక టెస్ట్ బ్యాటరీ అనేటువంటిది కనీసం 42 మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అందులో వచ్చేటువంటి టెస్ట్ అర్హత ఆధారంగానే పార్టీ ఏలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి 70% వెయిటేజీ మరియు కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ కి సంబంధించినటువంటి మార్కులు 30% వెయిటేజ్ తీసుకొని మొత్తం మీద ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇందాక మనం ఏమనుకున్నాం, గణితం, జనరల్ సైన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేటువంటి ఇవి ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి సిలబస్ ఏంటి, ఇప్పుడు గణితానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది ఇగో ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇది గణితం. గణితంలో ఉండేటువంటి సిలబస్ ఏంటి ఇగో ఇక్కడ చూసుకోండి. మొత్తం మీద మనకి సిలబస్ అంతా ఇవ్వడం జరిగింది. సరళీకరణ, ఉజ్జాయింపు, కోఆర్డినేట్స్, జ్యామితి, ఇది ఋతుక్రమం, అరిథార్మెటిక్, త్రికోణమితి, సంఖ్యా సిరీస్, సంభావ్యత, బీజగణితము, నిష్పత్తి అంటే నిష్పత్తి అనుపాతము, వేగము దూరము లేదా మరి సమయం దూరం ఉంటుంది కదా, కాలం దూరం, అది, సంఖ్యా వ్యవస్థ, లాభ నష్టాలు, సమయం మరి అంటే కాలం పని, ఆసక్తి అనేసి అంటే మరి ఏమంటారు మరి చూసుకుంటూ సరే, శాతాలు, సగటులు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. ఇందులో మనం చూడాల్సింది ఇగో ఈ యొక్క 2 ఇవి. నెక్స్ట్ వచ్చేసి జ్యామితి, ఇగో ఇది ఒకటి. ఇక ఈ సరళీకరణ అంటే ఈ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఒక 5-6 మాత్రం ఇది ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్, ప్యూర్ మ్యాథ్స్. ఇవి కొంచెం టఫ్ గా ఉంటాయి, మిగిలిన మొత్తం కూడా కొంతమేరకు ఈజీయే. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్. మరి ఇందులో ఏమున్నాయంటే సారూప్యత, వర్గీకరణ, కోడింగ్, డీకోడింగ్, సమస్య పరిష్కారాలు, రక్త సంబంధాలు, వెన్ డయాగ్రామ్స్, ఇక్కడ ఆల్ఫాబెట్ అండ్ మనకి ఉంటాయి కదా నెంబర్ సిరీస్ లాంటి అట్లాంటి. తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది, వెర్బల్ రీజనింగ్, దిశ దూరం అంటే దూరం కాలమో ఇది అంటారు కదా అట్లాంటిది. నెక్స్ట్ సిరీస్, సంఖ్యలు, ర్యాంకింగ్ ఆర్డర్ లో ఇచ్చేసి ర్యాంకింగ్ చేయమంటాడు కదా, అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. ఇప్పుడు ఈ 2 అనేటువంటి అందులో మనం బాగా చదివితే, ఏది CBT 1 లో బాగా చదివితే, ఇది ఇప్పుడు CBT 1 కి సంబంధించింది కదా ఇది, ఇందులో మనం బాగా చదివితే 2 లో కూడా సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి మనకు పనికి వస్తుంది. ఇదే సిలబస్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది గమనించండి అభ్యర్థులు. ఇక ఇక్కడికి రండి. నెక్స్ట్ మనకి 2 అయిపోయినాయి. ఇక్కడ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ లో ఏమేమి ఉంది ఇక్కడ చూడండి. జీవశాస్త్రం, ఇందులో మనకి బాటనీ ఉంటుంది, జూవాలజీ ఉంటుంది, బాటనీ, జువాలజీ. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ 2 ఇచ్చాడు. ఇప్పుడు వీటితో పాటుగా మనకి పర్యావరణం ఇచ్చాడు, ఎన్విరాన్మెంటల్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయేసి ప్రపంచ దేశాలలో తెలుసు కదా, COP28 సదస్సులో కూడా మనం బాగా మాట్లాడుకున్నాం. అంటే ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. అందుకోసమనే వీళ్ళు ఏం చేస్తారనేసి అంటే ప్రపంచం మీద, భారతదేశం మీద పర్యావరణంలో వచ్చే మార్పుల యొక్క ప్రభావం ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని దీన్ని కూడా పెట్టడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటిది. ఇగో ఈ యొక్క పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇందులో రాజకీయము, ఆర్థిక వ్యవస్థ, అవార్డులు, గౌరవాలు, కళా సంస్కృతి, క్రీడలు, వీటితో పాటు జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, ఇంకా ఇందులో వచ్చేటివి మొత్తం కూడా జనరల్ స్టడీస్ సంబంధించిన అన్ని కూడా ఇందులో కూడా కనిపిస్తాయి. మళ్ళీ అయితే వీటికి సంబంధించినటువంటి అంశాలు కాకోకుండా మనం వీటికి సంబంధించిన అంశాలనే పర్ఫెక్ట్ గా చదువుకోవడం ఉత్తమమైన పని. మరి వద్దా సార్ అనేసి అంటే డైలీ న్యూస్ పేపర్ తీసుకోండి, లేదా మంత్లీ మనకి మ్యాగజైన్స్ వస్తాయి కదా, ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి, ఏదైనా ఒకటి చాలు, ఇనఫ్. అది కూడా బట్టి కొట్టినట్టుగా కాకుండా మొత్తం సోదంతా రాయకుండా ఇదంతా చేయకోకుండా మీరు దాన్ని కొట్టే తెచ్చే. అంటే ఎట్లా సార్ అనేసి అంటే మనం ఒకదాన్ని చదవంగలోనే అసలు దేనికి సంబంధించింది, ఒకవేళ దాంట్లో డేట్లు ఇచ్చేటట్టుంది అనేసి అంటే ఏ రోజున ఇచ్చాడు, దానికి ఏమైనా ఎయిమ్ లాంటిది ఏమైనా ఉందంటే లక్ష్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఏంటది, లేదా రిజల్ట్ ఏంటి, అట్లా మొత్తం మీద ఒక పార్ట్ మనం చదివినంటే 4 లేదా 5 మాత్రమే భాగాలను తీసుకోవాలి. అందులో కొంతమంది అయితే వ్యక్తుల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏరియాస్ మీద ఉంటుంది. కాబట్టి అట్లాంటి డైరెక్ట్ గా ఒక 4-5 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. అవి డైరెక్ట్ గా ఆ పేరు రాయటం, వాటికి సంబంధించినటువంటి 4 పాయింట్లు రాయటం, ఆ 4 పాయింట్లు మనకు చాలు. ఇంకంత ఎంతకంటే డెప్త్ గా అడగడు ఇక్కడ. ఇది బేసిక్ లోనే ఉంటుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ సిబిటికి సంబంధించినటువంటి సిలబస్ 2. సిలబస్ 2కి వచ్చేస్తే ఇందులో మనం పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం పార్ట్ ఏలో ఉన్నాం. పార్ట్ ఏ అనగానే ఇందులో మనం చూద్దాం గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి ఏమవుతుందంటే సిబిటి 1కి సంబంధించిన సిలబస్ సేమ్ అదే తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసాడు, అక్కడ చదివితే ఇక్కడ చదివినట్టే. ఓకే ఎనఫ్. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది కొంచెం కొత్తది. ఇక దీన్ని తీసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డ్రాయింగ్ ఏంటి, వీక్షణలు ఏంటి, అందులో వచ్చేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి, వాటికి సంబంధించినటువంటి లైన్మెంట్స్ పరిస్థితులు ఏంటి, రేఖ గణితంలో బొమ్మలు ఎలా ఉంటాయి అనేటువంటి. ఇక నెక్స్ట్ ఇందులో వచ్చేసి యూనిట్లు, కొలతలు, తర్వాత బరువులు, ఉష్ణోగ్రత, ప్రాథమికమైనటువంటి విద్యుత్తు, అందులో మీటర్లు ఏంటి, సాధారణమైనటువంటి యంత్రాలు ఏంటి, వృత్తిపరంగా తీసుకున్న భద్రత ఏంటి, ఆరోగ్యం ఏంటి, పర్యావరణం ఏంటి, వాటి విద్య ఏంటి, ఐటీ అక్షరాస్యత, ఇలాంటికి సంబంధించినటువంటి ప్రాథమిక సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదంతా పార్ట్ ఏ. పార్ట్ ఏకి సంబంధించి ఈ 2 ఉంటాయి. ఇదే మనకి కీలకమైనటువంటి అంశం. అక్కడ మీరు ఇది బాగా చదువుకున్నారు అనేసి అంటే ఇక్కడ కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ దీంట్లో మనం తీసుకుంటే పార్ట్ బి అనమాట. ఈ పార్ట్ బి ఓన్లీ క్వాలిఫై, మీకు చెప్పా ఆల్రెడీ, అర్హతకు మాత్రమే అని చెప్పా. ఇందులో సిలబస్ ఎక్కువగా కనిపిస్తుంది, టెన్షన్ పడమాకండి, మీకు ఈజీ అని చెప్పింది, అందుకోసం నేను ఇది అర్హతకు మాత్రమే. ఇందులో ఎలక్ట్రికల్ ఇండియా, ఏది ఎలక్ట్రికల్ కి సంబంధించి రోల్స్, కేబుల్స్, బదిలీలు, 3 దశలకు సంబంధించిన మోటార్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కాంతి అయస్కాంతము, ప్రాథమిక విద్యా వ్యవస్థ, ఇది మోటార్లకు సంబంధించినటువంటి స్విచ్లు ఏంటి, ప్లగ్లు ఏంటి, ఇదంతా ఎలక్ట్రికల్ లో మనకు కనిపించేటువంటి భాగాలు ఇవి దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ట్రాన్సిస్టర్స్ ఏంటి, డయాస్ ఏంటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, వర్కింగ్స్ అండ్ డయాస్టియల్స్, ఎలక్ట్రానిక్స్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ ట్యూబ్స్ అంటే ఏంటి, మరి కండక్టర్స్, వాటితో పాటు రోబోటిక్, రేడియో, వాటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఉపగ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, కంప్యూటర్ అండ్ మైక్రో ప్రాసెస్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్కి వస్తాయి. ఇక ఆటోమొబైల్స్ అంటే మీ అందరూ తెలియదు ఏం కాదు, ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నటువంటి వెహికల్స్ పరిధి మొత్తం కూడా దీని కిందకి తీసుకొని రావచ్చు. మిషన్స్ అండ్ డిజైన్స్, సిస్టమ్ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, ఐసీ ఇంజన్లు ఎలా ఉన్నాయి, ఉష్ణ బదిలీలు ఎలా జరుగుతున్నాయి, థర్మోడైనమిక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇది మెటీరియల్స్, వాటికి సంబంధించి ఆ పవర్ ప్లాంట్, టర్బైన్లు, బాయిలర్లు అనేసి అంటే ఇవి దీనికి సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించి ఎలా ఉత్పత్తి చేస్తున్నాం అనేది వాటికి సంబంధించి. ఇక ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ పరిధికి వస్తాయి. ఇక దీంట్లో భాగంగా ఇంకోటి ఇచ్చాడు మెకానికల్. ఈ మెకానికల్ ఏముంది, మీరు ఫిజిక్స్ కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. కొలతలు, వేడి, ఇంజన్లు, టర్బో మిషన్లు, ఉత్పత్తి ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, గతి సిద్ధాంతం ఏంటి, దానికి సంబంధించినటువంటి మెంటల్ హ్యాండ్లింగ్, తర్వాత మెంటల్ అలర్జికల్, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏసీలు, మన దగ్గర ఉపయోగించేటువంటి ఫ్రిడ్జ్లు, వాటికి సంబంధించినటువంటి అందులో ఉండేటువంటి వాటి మీద, శక్తి పదార్థాలు, శక్తి ఆదా నిర్వహణ ఎలా చేస్తున్నాం, మెకానికల్ అప్లైడ్ ఎలా ఉందనేటువంటి ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా మనకు కనిపిస్తాయి. ఓకేనా, ఇది దానికి సంబంధించినటువంటి సిలబస్. దీంతో మనకి ఏమైపోయింది అనేసి అంటే మొత్తం మీద అన్ని విషయాలను మనం ఒక వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియోలో ప్రతిదీ ఇచ్చే మీకు
చాలా మంది ఏంటంటే అందులో సిలబస్ అనేటువంటిది కొంతమేరకు పెట్టి ఏది స్టార్టింగ్ లో మనం పెట్టిన సిలబస్ ఉంది కదా అది చూపెట్టి మిగిలినది ఇవ్వకపోతే అసలు ఏం చదవాలనేది అర్థం కాని పరిస్థితులు ఉంటే రిస్క్ ఎక్కువైపోయింది. ఇట్లా మనం గణితం ఉంటుంది, ఇంటెలిజెన్స్ అన్నాం, కానీ అందులో ఏముంటాయి అనేది తెలియదు, అందులో ఏముంటుందో తెలియదు. మరి ఏముంటుంది సార్ అనేసి అంటే అదే మనకు కావాల్సినటువంటిది. ఇక్కడ కూడా అంతే, గణితం ఇచ్చాం, ఇంటెలిజెన్స్ ఇచ్చాం, జనరల్, తర్వాత సంబంధిత వాణిజ్యం అనేసి అన్నాం, కానీ అసలు అందులో ఏముంటుంది అనేటువంటి తెలిస్తే మనం ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు మీకు అది కూడా మొత్తం పూర్తి తరహాలు ఇవ్వడం జరిగింది. ఏది అర్హతకు సంబంధించింది, ఏది మనకు మార్కులు లీస్ట్ లో వచ్చేసి ఉద్యోగ అర్హతలు సాధించే విధంగా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఆర్ఆర్బికి సంబంధించినటువంటి 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ ఫిబ్రవరి 19వ తారీఖున లాస్ట్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అప్లికేషన్ అనేటువంటిది పెట్టండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కండి. ఓకేనా, మీరందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగులు అవ్వాలనేదే నా కోరిక. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.